ఏమంటున్నారంటే నేను 34 ఎలక్షన్లలో పాల్గొన్నాను. పీఓగా, ఏపీఓగా, ఓపీఓగా పనిచేశాను. అంటే ఆయన టీచర్ అనమాట. 34 ఎన్నికలకు పనిచేశాను. సాయంత్రం 6 దాటి ఎప్పుడు కూడా ఓటింగ్ జరపలేదు. అంటే 85% ఓటింగు అంటే 85% పోలింగు చేసిన రోజు కూడా సాయంత్రం 6 దాటితే ఓటింగ్ చేయలేదు మేము. కానీ ఆశ్చర్యంగా ఇక్కడ 82 వరకే జరిగింది. కానీ తెల్లవారుజామున 3 దాకా పోలింగ్ జరిగింది. ఎందుకు జరిగింది? నేను చెప్తాను. అంటే ఆయన గారు ఇంతవరకే చెప్పారు. దానికి ఏం జరిగి ఉంటుందో నేను చెప్తాను. తర్వాత జెడ్పీటీసీ ఎలక్షన్‌లో అయితే అంటే ఈయన గారు పోలింగ్ డ్యూటీ చేసిన జెడ్పీటీసీ ఎలక్షన్‌లో అయితే 1400కి 1320 ఓట్లు పోలయ్యాయట. అయినా కానీ సాయంత్రం 5 గంటలకే పోలింగ్ అయిపోయిందట. మరి ఇక్కడ విచిత్రం ఆంధ్రాలో తెల్లవారుజామున అర్ధరాత్రి తెల్లవారుజాము దాకా ఓటింగ్ జరిగింది. అసలు ఎన్నికల కమిషన్ అయితే రెండో రోజు, మూడో రోజు ఇచ్చింది. ఎక్కడ ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనేది రెండో రోజు, మూడో రోజు. మరి రెండో రోజు, మూడో రోజు దాకా మరి ఏం చేశారో. ఎందుకంటే జస్ట్ ఒక బటన్ నొక్కితే ఆ బటన్ నుంచి ఎన్ని ఓట్లు